ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి ఘోర ప్రమాదం జరిగి కూడా నేటికి 17 రోజులు పూర్తవుతుంది. 17 రోజుల లోపల కూడా నిన్న కొంత పురోగతి కనిపించింది. 16 రోజుల నిన్నటికి అయినప్పటికీ ఒక మృతదేహాన్ని బయటకు తీసినటువంటి పరిస్థితి. ఆ మృతదేహం పంజాబ్ సంబంధించినటువంటి గురుప్రీత్ సింగ్ ఇక్కడ ఏదైతే మిషన్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్నాడో అతన్ని గుర్తించి అతన్ని పోస్ట్మార్టం నిర్వహించి వాళ్ళ పంజాబ్ కూడా మృతదేహాన్ని పంపించారు. కానీ ఈరోజు మరిన్ని మృతదేహాలు లభిస్తాయని చెప్పేసి చాలామంది కూడా ఇక్కడ అంచనా వేసినప్పటికీ కూడా అంచనాలన్నీ కూడా తారుమారయ్యాయి. అయితే లోపల చాలా రిస్క్గా ఉంది, లోపలికి వెళ్ళడం కష్టంగా ఉందని చెప్పేసి ఎక్కడైతే కేరళకు సంబంధించిన జాగిలాలు ఇక్కడికి వచ్చాయో ఆ జాగిలాలు గుర్తించినటువంటి రెండో ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఉంటాయని చెప్పేసి ఐడెంటిఫై చేసినప్పటికీ అక్కడ తవ్వకాలు జరిపితే చాలా ఉధృతంగా ఊట నీరు ప్రవహిస్తూ ఉంది, బయటికి వస్తూ ఉంది. దాంతో మాదిరిగా అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా గట్టి కాంక్రీట్గా మారింది. అంటే మాన్యువల్గా తవ్వకాలు జరిపితే రావటం లేదు. దానికి సంబంధించి జేసీబీ సహాయంతో తవ్వుతా ఉన్నారు. జేసీబీ సహాయంతో తవ్వకాలు జరిపితే పైన కూడా అంత కదిలే అవకాశం ఉంది, సెగ్మెంట్లు కూలే అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ కొంతమంది భయంతో కూడా కొంత పనులు నత్తనడక నడుస్తున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ 17 రోజులుగా ఈ సహాయక చర్యలు నడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఏడుగురు అక్కడ అందులో చిక్కున్నారు. వాళ్ళు ఆ మృతదేహాలు ఇప్పటి వరకు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. అయితే కేరళకు సంబంధించిన శునకాలు గుర్తించాయి ఆ ప్లేస్ అని చెప్పారు, కానీ మృతదేహాలు దాంట్లో ఉన్నాయా లేదా అనేది కూడా మళ్ళీ ఒక ప్రశ్నార్థకంగానే మారింది. ఇది ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు అనధికారికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు సీఎం స్థాయిలో దీనిపైన ఈ సంఘటన పైన రివ్యూ ఉంటుందని చెప్పేసి నేను మొన్న వచ్చినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి రేపు ఉంటుందా, దీనిపైన ఎలాంటి ప్రకటన చేస్తారు, దీనిపైన అంటే ఇప్పటికే నిన్న మృతదేహం అయితే లభించిందో గురుప్రీత్ సింగ్ ప్రభుత్వం తరఫున 25 లక్షలు ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర స్థాయిలో మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అంటే కేవలం 25 లక్షలు ఇచ్చి చేతి దులుపుకోవడం ఏంటి, కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా మరొక 25 లక్షలు ఇవ్వాలి, మొత్తం అంటే టోటల్గా ₹1 కోటి ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ అక్కడికి వెళ్ళి ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో ఇన్ని రోజులు ఇక్కడ కష్టపడి పనిచేస్తే, సొరంగంలో పనిచేస్తే, పూర్తి స్థాయిలో అక్కడ ఈ రాష్ట్రం ప్రగతికి వాళ్ళు కృషి చేస్తే వాళ్ళు చనిపోతే కూడా ఎక్స్గ్రేషియా కూడా సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పేసి పూర్తి స్థాయిలో ₹1 కోటి ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా లోపల చిక్కుకున్నటువంటి వారిని కూడా త్వరితగతిన బయటకు తీసుకురావాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది.